హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ. మనం ఎండు రొయ్యలతో ఎన్నో రకాల కాంబినేషన్స్తో ఎన్నో కర్రీస్ చేస్తూ ఉంటాం. ఈరోజు వీడియోలో మనం చాలా ఈజీగా టేస్టీగా బీరకాయ ఎండు రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి శుభ్రంగా చేసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఎండు రొయ్యల్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం అందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. టమోటా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కుక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవడం. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమోటా అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నీటితోటి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఆ ఎండు రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎండు రొయ్యలు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా చక్కగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసేసరికి మనకి ఎండు రొయ్యలు అనేది చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎండు రొయ్యలు అనేది ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి బీరకాయ ముక్కలు అనేది బాగా కలిసేంత వరకు ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత బాగా కుక్ అయిందో బీరకాయ అనేది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసెస్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి చిల్లీ పౌడర్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి ఒకసారి. చూసారు కదా, వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోవాలి. చూసారా, మనకి చాలా బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మధ్యలోకి కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి బీరకాయ అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది కదా. నార్మల్గా మనకి బీరకాయ అనేది చాలా త్వరగానే కుక్ అవుతుంది, సో ఎక్కువ టైం ఏం పట్టదు. సో అంతేనండి, ఎంతో మనకి టేస్టీగా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. చూసారు కదా, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఎండు రొయ్యల కర్రీని చూసారు కదా.
చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.